ప్రాణం పోయినా ఈ 9 విషయాలు ఎవరికీ చెప్పకండి. 1. సంపాదన. మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లోనూ మన స్నేహితులతో కానీ, బంధువులతో కానీ ఎవరితోనూ చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికే బాగా సంపాదిస్తున్నాడు అని ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయవచ్చు. 2. గొడవలు. మన కుటుంబంలో జరిగే సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు. అలాగే భార్యాభర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలు అయినా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కారాదు. 3. వయస్సు. వయస్సు గురించి ఎవరికీ చెప్పరాదు. ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఆధార్, రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు. కానీ మన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర మన వయస్సు చెబితే శాస్త్రం ప్రకారం వయసు కరెక్ట్గా చెబితే ఆయుష్ తగ్గుతుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు. 4. మంత్రం. మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు. అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ, కార్యాలప్పుడు కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు వినిపించనట్లు చెవిలో చెబుతాడు. 5. దానం. దానం చేసినా ఎవరితో చెప్పరాదు. మన పెద్దలు అంటుంటారు కదా, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు అని. 6. సన్మానం. మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితో చెప్పకూడదు. ఎందుకంటే మన డబ్బుని మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళు చెబితే పర్వాలేదు కానీ మనది మనమే చెప్పుకోరాదు. 7. అవమానం. మనకు ఎప్పుడైనా అవమానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. 8. ఔషధం. మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే అది కొందరికి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. మంచి జరిగితే పర్వాలేదు కానీ చెడు జరిగితే నువ్విచ్చిన దాని వల్లనే నాకీ పరిస్థితి వచ్చింది అని అంటారు. 9. ఆస్తులు. మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరికి చెప్పరాదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా. మనల్ని చూసి అసూయ పడేవారు కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చర్చించరాదు. Do like, share and subscribe our channel.